అనుకుంటున్నారు? ఈసారి పక్క జనసేన చేయాలి. లేకపోతే మళ్ళా జగన్ గారిని వచ్చింది అనుకో, ఈసారి ఏపీ ప్రజలు మొత్తం చాలా మంది బాధపడతారన్న. జనసేన వస్తే చాలా ఒక్క రూపాయి ఇవ్వకుండా 27 లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి అన్న. ఒక్క రూపాయి ఇవ్వకుండానే అన్ని ఓట్లు వచ్చినాయి. జగన్ గారేమో 175 గెలుస్తా అంటున్నారు అన్న. ఎన్ని గెలిచినా ఈసారి టీడీపీ జనసేన గవర్నమెంట్ చేస్తుంది. ఈసారి మళ్ళా కానీ జనసేన ఓడిపోతే మాత్రం ఏపీ ప్రజలు మొత్తం ఏపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్న. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారా? పక్కా గెలుస్తాడన్న, పక్కా. చాలా మంచిగా చేసిండు. గెలవక ముందే ఇంత చేస్తుండు. గెలవక ముందనే గెలిస్తే మాత్రం ఏపీ ప్రజలకి కళ్ళకైనా ఒక్క చుక్క నీరు రాకుండా మంచిగా చేస్తాడు. పక్కా మంచిగా చేస్తాడు. అంటే ఇప్పుడు కొడాలి అయితే రోజా గారికి తిడుతున్నారు కదా, 3 పిల్లలు అదేవిధంగా వెన్నుపోటు అని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి. దాని మీద అభిప్రాయం ఏంటి? సరే, ఇప్పుడు మా అన్న 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం. వాళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోకుండా బయట తెలియకుండా తిరుగుతారు. మరి వాళ్ళని ఏమంటారు అన్న? మీకు కూడా తెలుసు వాళ్ళు ఏమేమి కథలు పడ్డారో, ఏమేమి చేసిర్రో అంతా తెలుసు. వీడియో ఆడియో రికార్డ్ అన్ని బయట పడ్డాయి, అన్ని వచ్చినాయి. డైమండ్ రాని పెద్ద అదన్న. చెప్పండి బ్రో, డైమండ్ రాని రోజా రోజా లంజా రోజా లంజా రోజా లంజా రోజా లంజా రోజా లంజా. ఇప్పుడు టీడీపీ జనసేన వస్తేనే ఏపీ బాగుపడుతుంది అన్న. లేకపోతే మొత్తం వల్ల కాలేదు ఏపీ మొత్తం. శ్రీలంక ఏ రేంజ్ అయితే అయిపోయిందో